హాయ్ అండి, నమస్తే. ఈరోజు మేము సంగమేశ్వరం టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యి బయలుదేరామన్నమాట. సో మా అమ్మకి ఎప్పటి నుంచో కోరిక సంగమేశ్వరం టెంపుల్ చూడాలని. ఎందుకంటే మామూలు టెంపులా అండి, 8 నెలలు అక్షరాల 8 నెలలు కృష్ణమ్మ వడిలో సేద తీరుతూ ఉన్న ఆ శివయ్యని చూడాలంటే అదృష్టం ఉండాల్సిందే కదా. సో ఇది 7 నదులు సంగమం ప్రదేశం అన్నమాట. సో అందుకే దీన్ని సంగమేశ్వరం అని అంటారన్నమాట. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో కృష్ణా భవనాసి నదుల సంగమ క్షేత్రమైన సంగమేశ్వరం అన్నమాట. ఇది అత్యంత పవిత్రమైన పురాతన శివాలయం. ఇది పాండవులు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారని చెప్తారన్నమాట. ఇది 1000 ఏళ్ల నాటిది అని చెబుతున్నారు. సో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం తగ్గినప్పుడు మాత్రమే ఇది బయటపడుతుంది. సప్తసతుల సంగమం, నదుల సంగమం. కృష్ణమ్మ వడిలో వెలసిన ఈ ఆలయం 7 నదులు కలిసే ప్రదేశంలో ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చిందనమాట. పాండవులు తమ వనవాస సమయంలో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. ధర్మరాజు ఆదేశంతో భీముడు కాశీ నుండి శివలింగాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. కానీ సమయానికి ఆయన రాకపోవడంతో, అప్పటికే నీళ్లు వచ్చేయడంతో ఋషుల సలహా మేరకు వేపముద్దును శివలింగంగా మలిచి ధర్మరాజు ఇక్కడ ప్రతిష్ఠించి పూజించారు. అందువలన కోపం వచ్చిన భీముడు ఆయన తెచ్చిన లింగాన్ని నదిలో విసిరివేయడంతో ఆయన కోపాన్ని తగ్గించడం కోసం ధర్మరాజు మళ్ళీ ఆ లింగాన్ని నదీ సమీపంలో ప్రతిష్ఠించారన్నమాట. అలా ప్రతిష్ఠించిన ఆ లింగానికి భీమలింగంగా అని పేరు పెట్టారు. సో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఆలయం క్రమంగా శిథిలమైపోయిందనమాట. ఇప్పుడు ఇలా కనిపిస్తూ ఉంది. మాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఈ టెంపుల్ని చూడడం. ఎందుకంటే అసలు 8 నెలలు వాటర్లో ఉండిపోతుంది కదా, కొంచెం స్మెల్లీగా అనిపించింది. కానీ మేము ఆవు పాలు తీసుకొని వెళ్ళాము. అభిషేకం చేస్తారా అంటే లేదమ్మా, 15 రోజులు అయ్యింది బయటికి వచ్చి లింగము, కాబట్టి 15 రోజుల వరకు మేము ఇక్కడైతే అభిషేకాలు చేయమని వాళ్ళు చెప్పారనమాట. సో భీమలింగంగా అని చెప్పాం కదా, నది దగ్గర ఉండే శివలింగానికి మీరు అభిషేకం చేసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ నరసింహస్వామి విగ్రహం ఉంది. అలాగే ఇంకొక శివాలయం కూడా ఉందన్నమాట. అంటే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి పక్కన. సో ఇక్కడ 7 నదులు కలుస్తాయి అని చెప్పాను కదా, ఆ నదుల పేర్లేంటో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. సో కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగా భద్ర అంటే తుంగా నది, భద్రా నది, కృష్ణా నది, వేణి నది, భీమా నది, మలాపహరిణి నది, భవనాసి నది, ఈ 7 నదులు కలిసే ప్రదేశాన్ని ఈ సంగమేశ్వరం అని అంటున్నామన్నమాట. మామూలుగా వస్తే పైన కనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామి జెండా, ఆరెంజ్ కలర్లో ఉంది. అది మాత్రం మనకు కనిపిస్తుంది, చిన్నగా గోపురంలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కానీ అసలు చాలా ఆశ్చర్యం అండి, ఇంత కింద ఉన్న నది నీళ్ళు అంత పైకి రావడం అంటే అసలు మాటలా. ఒకసారి కృష్ణా పుష్కరాలకి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. అప్పుడు జస్ట్ గోపురం మాత్రమే కనిపిస్తూ ఉండింది, కానీ ఇప్పుడు ఎంత బాగుందో. సో ఇంకా ఈ నది గురించి చెప్పాలంటే భవనాసి నది, ఈ నదుల్లో అంటే 7 నదులు చెప్పుకున్నాం కదా, ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది, మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే కదా. సో భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయంట. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం, శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయంట. అసలు ఎంత ప్రకృతి అనేది ఎంత గొప్పదో కదండి. అసలు దీన్ని ఎలా చేరుకోవాలి అంటే కర్నూలు నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నందికొట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. సో దీనికి దగ్గరలోనే కొలను భారతి టెంపుల్ కూడా ఉంటుందండి. కొలను భారతి టెంపుల్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే నేను పెట్టానన్నమాట. సో కొలను భారతి టెంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు బాసరా అంటే మనం తెలంగాణకు వెళ్ళిపోయింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొలను భారతి టెంపుల్ మనకి ఆంధ్ర సరస్వతి అనమాట. అక్కడ అక్షరాభ్యాసం చేపించి అక్కడ అదృశ్యంగా ఒక వాహిని ప్రవహిస్తుంది. ఆ వాటర్ తాగిపించినట్లయితే పిల్లలకి మాటలు త్వరగా వస్తాయి అని
చెప్తారు. సర్వ రోగాలు కూడా నయమవుతాయి అని చెప్తారనమాట. సో నెక్స్ట్ వీడియో మనం కొలను భారతి గురించి కూడా పెడతాం. సో కొలను భారతికి వెళ్ళే దారేనండి, అది 5 కిలోమీటర్స్ వస్తుంది సైడ్కి, ఇది స్ట్రైట్గా 20 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. సో మీరు ఈ టైంలో అంటే సమ్మర్ టైంలో ఫిబ్రవరి నుంచి జూన్ లోపల ఈ 4 నెలల్లో మొదలు పెట్టుకున్నారంటే చూడడము, అది ఇది రెండు కూడా కవర్ చేసేయచ్చు అనమాట. ఇది మూల విరాట్ అండి. చూడండి, వేప చెక్కతో చేసినటువంటి శివలింగము, అయినా కూడా చెక్కతో చేసినా కూడా చెక్కు చెదరకుండా ఉందండి. అన్ని నెలలు నీళ్ళల్లో నానుతున్నా కూడా శివయ్య ఎంత బాగున్నారు అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ టెంపుల్ని దర్శించడము. చుట్టూ కృష్ణమ్మ, అదే నదులు, 7 నదులు ఉంటాయి, చుట్టూ నదులు. ఇంకా ఫిబ్రవరిలో వస్తే కనుక మనము పడవల్లో వెళ్ళి చూడాలంట అండి. ఇప్పటికి కూడా అక్కడ కొన్ని పడవలు అయితే ఉన్నాయి. సో మీరు వెళ్ళే పాటైతే అక్కడ కాశీనాయన ఆశ్రమంలో భోజనం వసతి కూడా పెడతా ఉన్నారు. అన్నము జస్ట్ సాంబార్ అలా పెడతా ఉన్నారనమాట. సో మీరు భోజనం మీ వెంట తీసుకొని వెళ్తే ఇంకా బెటర్ అని నేను చెప్తాను. నా ఉద్దేశం అయితే అదనమాట. సో చాలా బాగుందండి టెంపుల్. ఇక్కడే శివయ్య వేప ముద్దుతో తయారు చేశారు, ధర్మరాజు ప్రతిష్ఠించారనమాట ఈ శివయ్యని. సో చాలా బాగుంది. అలాగే ఈ 2 క్షేత్రాలు కూడా, కొలను భారతి క్షేత్రము అలాగే ఈ శివాలయము, ఈ 2 కూడా మీరు దర్శించుకొని వెళ్ళొచ్చు అనమాట. టెంపుల్ అయితే ఈ విధంగా ఉంది. మొత్తం పురాతనం అయిన టెంపుల్ కాబట్టి కొంచెము ఇదిగా ఉందండి. సో ఇక్కడ దక్షిణామూర్తి విగ్రహాలు అవి కూడా ఉన్నాయన్నమాట. అందరు స్వాములు ఉన్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి చిన్న చిన్న టెంపుల్స్, చుట్టూ కూడా నదులైతే ఉన్నాయన్నమాట. సో ఏ నది ఏది అనేది మనం ఏమో కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే పైన కనిపిస్తున్న చిన్న గోపురం ఏదైతే ఉందో అది కనిపిస్తూ ఉంటుంది. నార్మల్ టైంలో వస్తా అంటే జూలై టు జనవరి వరకు మనకు పైన గోపురం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు, ఫిబ్రవరి ఎండింగ్ నుంచి జూన్ వరకు మాత్రం మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మిగతా 8 నెలలు కూడా స్వామి నీళ్ళల్లోనే ఉండిపోతారు. సో అంత చాలా గొప్ప ప్రదేశం కాబట్టి ఇది చూడడము, ఆ నీళ్ళని తాకడం కూడా అదృష్టంగా భావిస్తున్నామండి. చాలా అంటే చాలా బాగుంది, చూడదగిన ప్రదేశము ఇది. అలాగే కొలను భారతి, మీరు ఎవరైనా అక్షరాభ్యాసం చేయించుకోవాలన్న పిల్లలకి చాలా మంచి ప్రదేశం కొలను భారతి టెంపుల్ కూడా. అది నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. కొలను భారతి టెంపుల్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఆల్రెడీ మా పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు నేను ఆ వీడియో పెట్టాను. మళ్ళీ ఇంకొకసారి నేను ఆ వీడియోని అయితే పెడతానన్నమాట. సో కొలను భారతి టెంపుల్లో అయితే కొంచెం కోతులు ఉన్నట్లు అనిపించింది, బట్ ఇక్కడ మాత్రము చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. కొంచెం ఎండగా లేనప్పుడైతే చాలా అసలు ప్రకృతి అంత అందంగా ఉందనిపించింది, కానీ కొంచెం ఎండ వలన కొంచెం ఇదిగా అనిపించింది. కానీ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. పవిత్రమైన శివాలయము చాలా బాగుంది అండ్ చూడదగిన ప్రదేశం అండి. ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా చూడదగిన ప్రదేశం అన్నమాట. అటు వనపర్తి నుంచి కూడా జనాలు వచ్చారనమాట. సో చాలా బాగుందండి. కొంచెం అడవిలాగా వస్తుందన్నమాట. సో ఇక్కడ స్వామి ఉన్నారు, అమ్మవారంట. ఆవిడ చెప్పారు ఇక్కడ వచ్చి సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పారనమాట అమ్మ. అలాగే ఇక్కడ నారసింహస్వామి ఒడిలో అమ్మతో చెంచులక్ష్మితో నరసింహస్వామి కూడా ఉన్నారనమాట. సో ఇవన్నీ కూడా అదే వాటర్లో మొత్తం మునిగిపోయి ఉంటాయండి ఎప్పుడు కూడా. ఇది ఒక శివాలయం అన్నమాట. సైడ్కు ఉండేటివి అనమాట ఇవన్నీ కూడా. మెయిన్ది అది వేప ముద్దుతో నిర్మించింది. సో ఇక్కడ అందరు స్నానాలు చేసి ఇక్కడే బట్టలు ఆరేసుకొని ఇక్కడే కాసేపు ఉండి వెళ్తున్నారండి. భోజనం తెచ్చుకున్నా కూడా ఇక్కడే భోజనం చేసి వెళ్తున్నారు. చూసినట్లయితే జనాలందరూ రాళ్ళ మీద రాళ్ళు కట్టేస్తున్నారనమాట, ఇల్లు కట్టాలని కోరికతోటి. చూస్తారా, బోట్లు కూడా ఉన్నాయి. మామూలుగా నీళ్ళు కొంచెం ఉన్నప్పుడైతే బోట్లో వచ్చి అయ్య కూడా అట్లా చేస్తూ ఉంటారు. ఇంకొక మండపంలో నుంచి లోపలికి వెళ్తే ఇదే భీమలింగంగా లింగం అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, భీముడు విసిరేశాడు నదిలో కోపం వచ్చి అని, ఆ లింగం ఇదే అనమాట. సో చాలా బాగుందండి. ఇక్కడ మన నదిలోకి వెళ్ళొచ్చు అనమాట. సో మా పిల్లలైతే అభిషేకం చేశారు, మేము ఆవు పాలు తీసుకొని వెళ్ళినాము. అక్కడైతే లేకుండే. చాలా బాగుందండి టెంపుల్. మీకు వీలైతే ఒకసారి చక్కగా తప్పకుండా విజిట్ చేయండి. చాలా చాలా మంచి టెంపుల్. మేము కూడా అంటే నీళ్ళు ఉన్నప్పుడు వెళ్ళినాం, కానీ ఇట్లా బయటకు వచ్చిన తర్వాత, టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుందండి.
అంతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇంత పురాతనమైన టెంపుల్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నందుకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా పిల్లలైతే ఇక్కడ వాళ్ళ తాతతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్స్ అండి. అండ్ అలాగే వెళ్ళే దారిలో కొలను భారతికి తిరిగే దగ్గర షర్బత్ బాగుంది అంటేను ఇక్కడ మేము అంటే అదేనండి నన్నారి షర్బత్, అది బాగుందంటేను ఇక్కడ మేము తీసుకోవడం జరిగిందనమాట. సో పర్వాలేదు, బాగానే ఉంది, బాగానే ఉందండి. సో అది తాగేసి మేము ఇంకా ఇంటి దారికి బయలుదేరామన్నమాట. మా పాప ఇక్కడ కబుర్లు చెప్తా ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు వస్తాయన్నమాట. సో ప్లేస్ ఎలా ఉంది అనేది ఒక కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను మీకు నచ్చిందా లేదా అని. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.